ఒక ఫేమస్ మూవీలో డైలాగ్ ఇది. దేవుడి ముందు అడుక్కోవడం మానే అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. నాకెందుకో మంచి విషయాలన్నింటినీ కూడా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము అనిపించింది. సాధారణంగా మనిషికి నేనే అన్న అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఒకరి దగ్గర తల వంచడం ద్వారా ఆ గర్వం కొంతవరకు తగ్గుతుంది. సాక్షాత్తు వివేకానందుడంతటి మహానుభావుడే భిక్షాటన చేశాడు. మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు కదా. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకరి దగ్గర మనం చేయి చాపినంత మాత్రాన మనం చేతకాని వారమని అర్థం కాదు. ఒకరి సహాయం మనం కోరినంత మాత్రానికే మనం అసమర్థులమని అర్థం కాదు. ఈ విషయం గురించి ఎంత మాట్లాడుకున్నా సరే ఎదుటి వ్యక్తి దగ్గర తల వంచడానికి ఏ మనిషి కూడా అంగీకరించడు. దానికి అహం అడ్డొస్తుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడి ముందు అందరూ తల వంచాలి. ఎంత గొప్ప బలం విజ్ఞానం ఉన్నప్పటికీ హనుమంతుడు నేను ఎప్పటికీ ఆ రాముడికి బంటునే అని ఎంతో వినయంగా చెప్పుకున్నాడు. నిజమైన శక్తికి వినయమే అసలైన ఆభరణం. ఒక మనిషి నిజంగా గొప్పవాడు ఎప్పుడవుతాడు? అతనిలో ఉన్న గొప్పతనాన్ని తగ్గించుకొని అందరి దగ్గర సమతుల్యంగా ఆలోచించినప్పుడు. కొన్నిసార్లు మన పద్ధతులు మార్చుకుంటేనే మన పరిస్థితులు కూడా మారుతాయి. సరిగ్గా అర్థం చేసుకోండి. ఎవరికి వంగి వంగి దండాలు పెట్టమని నేను చెప్పట్లేదు. మంచితనం ఎప్పుడూ కూడా మనుషుల దగ్గర చూపించాలి, మొండితనం ఎప్పుడూ కూడా పరిస్థితుల మీద చూపించాలి అని మాత్రమే చెప్తున్నాను. చాలాసార్లు సమాజం ఇలా కూడా ఉంటుంది. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది సమాజానికి అనవసరం. అవసరాన్ని బట్టి మంచోళ్ళని అవసరం తీరేక చెడ్డోళ్ళని కూడా చేస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే నీకున్న శక్తి కన్నా నీకున్న సహనమే ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంది అని. ఎదుటి వాళ్ళ దగ్గర తగ్గి బ్రతకడం అంటే అర్థం మన ఆత్మాభిమానాన్ని మనం చంపుకోవడం అని కాదు. 14 సంవత్సరాలు రాముడితో వనవాసం చేసిన సీతమ్మ కూడా అగ్ని పరీక్ష చేసిన తర్వాత అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయింది. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తుల ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు, భరించకూడదు. మన ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా గడపాలి. దేవుడికి 2 చేతులు జోడించి నమస్కారం చేయడం వల్ల మనిషిలో ఉన్న గర్వం చాలా వరకు తగ్గుతుంది. మనకి ఎవరైనా చిన్న సహాయం చేసినా కూడా మనం వాళ్ళని కూడా దేవుడిలాగా భావించి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసే వ్యక్తిత్వం అనేది మనిషికి అలవాటు అవుతుంది. ఒకరి దగ్గర తల వంచుకొని బ్రతికే అలవాటు నా రక్తంలోనే లేదు, నేను అసలు అలా బ్రతకలేను అని గర్వంతో ఉంటే ఆ గర్వమే మనకి శత్రువుగా మారుతుంది. ఆ కోపంలో తీసుకున్న ఆలోచనలు మన బుద్ధిని కోల్పోయేలాగా చేస్తాయి. చివరికి మనల్ని మనమే నశింపజేసుకునేలాగా చేస్తాయి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.